తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలందరూ ఒక చోట సమావేశం అయ్యారు. సో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ని అందరం కలిసికట్టుగా, కాపు నేతలందరూ స్పెసిఫిక్గా మనందరం కలిసి ఉండి ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ని, కొంత కాపు ఓట్ బ్యాంక్ని మన వైపు తెచ్చుకోవాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా, కొంత జనసేనలో అసంతృప్తులను కూడా మన వైపు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో అది కూడా ఒక ఇంటెన్షన్ ఉందని విన్నాను. ఏమంటారు? ముందు రెండుగా తీసుకోవాలి అరే దీన్ని. మొట్టమొదటిసారిగా అసలు ఆ సభ మేమే ఎలక్షన్ అయిపోయినాక ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కాబట్టి మేము కూడా పార్టిసిపేట్, జగనన్న సలహా మేరకు కడప రాయలసీమ నుంచి మేము కూడా కొందరం బలిజలము పార్టిసిపేట్ చేసినాం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఓడిపోయినప్పటి నుంచి ఒకసారి ఇంత సంఖ్యాబలం ఉన్న మనము కాపులము ఖచ్చితంగా కలవాలని ఒకటి అనుకుంటున్నాం. దాన్ని త్రిమూర్తులు గారు ఇనిషియేట్ తీసుకున్నారు. బేసికల్గా దాంట్లో పవన్ కళ్యాణ్ ఆయనే అంతకుముందు ఒక మీటింగ్లో కాపులను డిజోన్ నాకా మీరేం అవసరం లేదు, కులం పెట్టేటట్టుకంటే మీరు అవసరం లేదన్నట్టు ఒకటి చెప్పాడు. రెండు, మేము మీటింగ్ అనుకున్న తర్వాత ఎప్పుడో పెండింగ్ మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఉట్టిన మాటా మంత్రి అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో చనిపోయిన సాయి కృష్ణను పాపం అనిపిస్తుంది నాకు, ఒక రౌడీ షీటర్ నన్ను కులం వేసుకోమంటారా అని చెప్తే, ఏ ప్రభుత్వంలో అయినా అసలు ఆయన రౌడీ సీటర్ అనడం అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కూడా రౌడీగా గుర్తింపు పొంది తుపాకీ దగ్గర పెట్టుకొని సినిమాల పేర్లాగా ఆ రౌడీ అని ఈ రౌడీ అని పెట్టి, రౌడీ అనేది పోలీసు వాళ్ళు చిన్నదానిగా ఉన్న పెద్దగా ఉన్న తగిలిచ్చేస్తారు. అది ఈజీ రౌడీ షీటర్ పెట్టడం అనేది ఎవరికి లేదు చెప్పి. ఈరోజు రాజకీయాల్లో జనసేన పార్టీలో ఉండి నిన్న మొన్న మాట్లాడాన ఆ అంతం నానాజినా సొంతం నానాజినా వాడి మీద కూడా రౌడీ షీట్ ఉంటుంది, రైట్? ఎన్ని పార్టీ రౌడీ షీట్ అనే దాన్ని పెట్టుకొని చనిపోయిన తన్ని అతను ఒక రౌడీ షీటర్ని బట్టి నేను కులం ఓన్ చేసుకుంటామా అంటే, మా రంగా గారు ఆద్యుడు వంగవీటి రంగా గారి మీద కూడా అప్పుడు ఉండే వ్యాసను ఎవడో ఒక పేరోడు రౌడీ షీటర్గా ఓపెన్ చేసినాడు. అంటే ఆయన రౌడీ షీటర్ అంటేనే నువ్వు లెక్కాచారం తప్పు చేసినట్టు దానికి కోర్టులు ఉన్నాయి. వాళ్ళ కోర్టులు నిరూపిస్తాయి కానీ తీసుకొని అసలు అతను మాట్లాడిన దాంట్లో ఏమన్నా అర్థం ఉందా, ఆవేశం ఏముందా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపుల సమైక్యం కలుసుకున్న దాన్ని ఒక రకమైన నీరు గార్చి రావడం తప్పనేసి అదొకటి. రెండో విషయానికి వస్తాను, ఇది వెరీ ఇంపార్టెంట్ హరి. కాపులు ఆయన మాట్లాడుతున్నాడు ఓన్ చేసుకోవడం, నేను కూడా చెప్తున్నాను, కాపులు అంతా ఒకే వైపు ఉండి అతనికి ఓట్లు వేసినారనేది ఏ పరిస్థితుల్లో నేను ఒక రాయలసీమ మీద కాపు అనండి బలిజన్ తెలంగాణ చెప్తున్నాను కాదు. అలా అయితే 2000 వాళ్ళన్న కాడి నుంచి మొదలు పెడదాం. వాళ్ళన్న బాగా కీలకంగా ఎంచుకొని పాలకులు, కాపులు ప్రత్యేకంగా పాలకుల నుంచి ఓడిపోయాడు. ఎవరి మీద ఓడిపోయాడు, ఎట్లా ఇక్కడ కాపులు అతని వైపు శైలించారు, అతనే నమ్మలే. ఆ రోజు 80 లక్షలు ఓట్లు వేసినాడు, ఎంతమంది సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు, కొంత కొలమని కాపులు ఒకే వైపు పోతారు అనేది మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఓటమి. పాలకుల్లోనే సొంత ఊరు అంటారు వాళ్ళది మొగల్తూరు, అది ఏ ఊరు తెలియదు కానీ వాళ్ళ తమ్ముడు ఆ ఊరికి పోతే ఆ ఊరు అని చెప్తా ఉంటాడు. అది వదిలేస్తే అక్కడే ఓడగొట్టారు, అయిపోయింది. అయిపోయింది ఆయన పార్టీని అమ్మేసుకోవడము, తాకట్టు పెట్టడము ఏదో జరిగిపోయింది. కాంగ్రెస్ అనేది అందరనే ప్రకారం అయిపోయింది పెట్టి ఈయన ఓపెన్ చేసినాడు. ఎప్పుడు పెట్టాడో పార్టీ గుర్తులు పెట్టినాక ఈయన ఏం చేసినాడు, ఫస్ట్ సారి పోటీనే చేయలే, తాకట్టు పెట్టాడు, ఏదో అలయన్స్ అన్నాడు, ధైర్యం లేదు, పక్కన పెట్టేద్దాం. 2019లో పోటీ చేసిన 2 స్థానాలు ఆయన ఎన్నుకున్నాడు. 2 స్థానాలు ఎక్కడి నుంచి ఎంచుకున్నాడు? కాపులు అత్యంత ప్రాదేశికంగా ఉండి సినిమాలే మోస్ట్ ఆఫ్ ద అక్కడ ఉండే చాలా శాతం యువత సినిమాలే ఒక అలవాటుగా ఉండే గాజువాక భీమవరం ఎన్నుకున్నాడు. 2 దగ్గరలో ఓడిపోయినారు. మరి అప్పుడు ఇదే కాపులు కాదా? ఎందుకు ఇప్పుడు కాపులు ఆయన వైపే ఉంటారు? ఆయన కరెక్టే మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు, కాపులను చేసుకోవద్దు. లేరు ఉంటే నాకు ఇప్పుడు ఆన్సర్ చేయమని అడుగుతున్నాను. ఈ వేదిక పరంగా ఎవరైనా వచ్చి గాజువాకలోను భీమవరంలోనే ఎందుకు ఓడిపోయాడు? అలాగే కాపులు కీలకంగా ఉండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎంతమంది ఆయన క్యాండిడేట్కు డిపాజిట్లు వచ్చాయి? కాపులు పవన్ కళ్యాణ్ వెనకమ్మడి రాజకీయంగా లేరు. సినిమాలు కూడా అనుకుందాం, సినిమాలు కూడా అనుకుందాం. ఆయన గబ్బర్ సింగ్ అంతకుముందు ఒక సింగ్ హిట్ అయింది, ఒక సింగ్ ఫ్లాప్ అయింది. ఈ ఫ్యాన్స్ కాపులు అనుకున్న దాన్ని హిట్ చేశారా? ఎన్ని సినిమాలు 10 తీస్తే ఒకటి ఆడతాయన్నాయి, మిగతా 9 సినిమాలు ఫ్లాప్ అయినా మళ్ళీ అందరూ ఎంబడిబడి హిట్ చేశారా? ఏంటి మాటలు ఎన్ని కాపులందరూ ఉత్తది. కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల కాపులు లేరు, అవసరం లేదు అనడం ఆయన కరెక్టే. కాదంటే చెప్పను, కీలకమైన 2 కాపులుగా ఉండే స్థానాల్లో 2 దగ్గరలో ఆయన ఓడిపోవడంతో పాటు ఆయన నిలబెట్టిన గోదావరి జిల్లాల్లో ఎంతమందికి డిపాజిట్ వచ్చినాయి అర్థం చెప్పను. అయిపోయిందా? రెండో విషయానికి వస్తాం. మొన్న గెలిచిన దానికి
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన సామాజిక వర్గం ఏదుందో ఆ సామాజిక వర్గం నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉండే వాళ్ళు 2-3 మాట్లాడతాం కదా మన పార్టీ. చాలా రోజుల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, చాలా రోజుల నుంచి బిజినెస్లో ఉన్నాను, నాకు సోషల్గా ఉన్నారు. 2-3 తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గం మొన్న గెలిచినప్పుడు కనీసం అంటే వాళ్ళు 4-5 రోజులు నిద్రపోలే. దేని గురించి నిద్రపోలే? ఆ తెలుగుదేశం పార్టీ ఇంత గెలిచిందనే ఆనందం పదవి బాగా ముఖ్యమైనది. పవన్ కళ్యాణ్తో పెట్టుకొని మా కారణంగా గతంలో 2 చోట్ల ఓడిపోయిన అతను వాళ్ళ అన్న కూడా ఓడిపోయి వాళ్ళకి సంబంధించిన ఒక ఎక్స్ఎమ్మెల్యే ఒక రోజు అన్నాడు, మా అన్ననే గెలిపించినోడు వాళ్ళ అన్నని గెలిపించుకోలేడు, మమ్మల్ని నేను గెలిపిస్తాను గోదావరి జిల్లా చింతమనేని అతను ఏదైనా కానీ. అలాంటి వాళ్ళు నాతో మాట్లాడుతూ ఏం ఛాన్స్ కొట్టినాడు రా మీ వాడు, వాళ్ళు ఇంటిల్లిపాది ఓడిపోయినారు, వాళ్ళ వడ్డీలకి తిప్పే వాళ్ళ అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి నిలబడి ఓడిపోయినాడు, వాళ్ళ అన్న నర్సాపూర్ నుంచి నిలబడి అంతలావు అంత ఎత్తుండేవాడు వాడు ఓడిపోయినాడు, వాళ్ళ అన్న పాలకొల్లు నుంచి ఓడిపోయినాడు, ఈయన 2 దగ్గర నుంచి ఓడిపోయినాడు. ఇంటిల్లిపాది ఓడిపోయిన వాళ్ళు మా తెలుగుదేశం కారణంగా పొత్తు పెట్టుకొని 21 చోట్ల గెలిచి మా కారణంగా 21 సీట్లు తెచ్చుకొని మాకు పోయి ఒక సభలో తెలుగుదేశం పార్టీకి నేనే మూలమని మాట్లాడి ఎంత అన్యాయం రా ఇది, మీకు ఏం న్యాయం ఉందారా మీకు? కాపు బలి తెలంగాణ ప్రత్యేకంగా అడిగారు. మాకు ఇంతకన్నా అవమానం లేదు, మా కారణంగా అతను బెనిఫిట్ పొందినాడు. ఇదే కాపులు ఇదే బలిజలు ఉంటే మీరంతా ఏం చేశారు అతను అంత ముందు? ఏం రాయలసీమలో ఒక్కరు కూడా లేరా మీరు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అంతకుముందు కాంగ్రెస్ నుంచి అక్కడున్న వెంకటరమణ అన్ని గెలిచిన దగ్గర నుంచి ఒక టికెట్ తీసుకుని చెప్పనిస్తే రాయలసీమ టికెట్ ఇచ్చి తెలివిగా తెలుగుదేశం ఔరా అని అతను వాడుకొని అతను 20కి వచ్చినాడు. మేము ఇంతకన్నా మాకు అవమానం లేదు, మేము పార్టీలో అన్ని శ్రేణులతో మాట్లాడినాం ఈ విషయాన్ని, మనకు అవమానం ఇది, మనం లేకపోయినా కూడా 130 అతని కారణంగా గెలిచి రాయలసీమలో అందరూ ఓట్లేసితే మరి ఇంకో దగ్గర కూడా టికెట్ తీసుకోలే అతను ఎక్కడైనా కానీ. కాబట్టి ఇది చాలా మీకు 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 మీ కాపులకు బయటకు అదృష్టం పరిచయం పట్టినట్టు పట్టుకొని అతను పెట్టుకున్నాడు తప్పనిస్తే మాకు అతను చేసేది ఏముంది? అతను చేసింటే కన్నా మా వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడో గెలిచింది అతను అని బాధతో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా నేను అనుకునేది అంటే, అందుకే నేను అనుకునేది నాగేంద్ర భారతదేశంలో ఎక్కడా లేనట్టు ఆ నాగబాబుకు వాళ్ళ అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక లెటర్ రాసినాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధికారం మంత్రిని చేస్తున్నామని. ఇప్పటి వరకు చేయలే. సరే రాజ్యసభ చేసుకుని సెంట్రల్ మినిస్టర్ చేసుకుంటారు బీజేపీని పక్కన పెట్టేస్తే, నాకు అనిపిస్తుంది దీనివల్ల ఈ చౌదరులందరూ చంద్రబాబు నాయుడు కలిసి ఏంది మనకి కర్మ, మన కారణంగా సీట్లు తెచ్చుకొని మన కారణంగా మాట్లాడుతూ మన పార్టీని ఎప్పుడో ఆత్మగౌరవం తెలుగు ఆత్మ పెట్టి సినిమాల పిచ్చితో గెలిపించిన రామారావు లాంటి ఉండే పార్టీని తీసుకొని వచ్చి నేను తీసుకొచ్చిన దాని కారణంగా నాగబాబు అనే దానికి ఆపేసినారనేది కూడా నాకు పెద్ద డౌట్ రీజన్. ఎందుకంటే వాళ్ళలో కూడా ఉంది ఇదేంటి ఇది తెలుగుదేశం పార్టీ అంటే మాది చరిత్ర ఉండే పార్టీ, వాళ్ళు చెప్పుకున్నట్టుగానే ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేస్తాం, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాం, అవసరమైతే రష్యాకు కానీ అమెరికాకు కానీ ఒకప్పుడు క్లింటన్ కానీ డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీ ఏంది ఇతంగా నేను అనేది వాళ్ళ ఆశ్చర్యకరం. నేను కూడా దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతా. ఎందుకు నమ్ముతా? లెక్కాచారాలు బట్టే, డేటా బట్టే. వాళ్ళ అన్న పాలకొల్లో ఓడిపోయినారు, కాపులు ఏమైనారు, వాళ్ళ మామ అనకాపల్లి ఓడిపోయినాడు, కాపులు ఏమైనారు, వాళ్ళ అన్న నర్సాపూర్లో ఉండే డిపాజిట్లు కూడా రాలే ఎంపీకి నిలబడి, కాపులు ఏమైనారు. ఇతను 2 దగ్గరలో కాపులు ఓడిపోయినాక ఇప్పుడు కాపులు అతను వైపు ఉన్నారని గెలిపించిన ఎట్లా అనుకుంటాం? వాళ్ళ వాదన ప్రకారమే తెలుగుదేశం అడ్వాంటేజ్గా తీసుకుని అతను గెలిచినట్టే ఉంది. అదే ప్రాదేశికంగా తెలుగుదేశంలో డామినేట్ ఉండి గుత్తాధిపత్యంగా జరిగే సామాజిక వర్గానికి కాపుల మీద స్వతహాగా చిరంజీవి మీద ఒక ఎందుకు కోపం ఉంటుందంటే కాపుల మీదనే. అది రంగా గారు తర్వాత చిరంజీవి అంటే, చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అప్పటి వరకు ఉండే ఈ సమాజ వర్గానికి చెందిన ప్రాధాన్యతను అక్కడకు అది ఒక యాదృచ్ఛికం అంటారు అలా జరిగిపోయింది. ఆయన పాలిటిక్స్ లేక ఎన్టీఆర్ గారు వచ్చేటప్పుడే ఆ గ్యాప్లో చిరంజీవి గారి సినిమాలు ఫేమ్ కావడం, అలా చిరంజీవి గారు పోవడము, తో అప్పటి వరకు 40-50 ఏళ్ళ చరిత్ర చలనచిత్ర పరిశ్రమలతో ప్రాధాన్యత ఈ సమాజ వర్గాన్ని చిరంజీవి గారు తన వైపు తిప్పేసుకున్నాడు. తనదంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఈరోజు చిరంజీవి గారే ఎన్టీఆర్ గారును నాగేశ్వరరావు గారిను మర్చిపోయే స్థాయికి తీసుకురాగలిగినాడు అనే కోపము ప్రాదేశికంగా స్వతహాగా బాగా డామినేట్ ఉండే ఆ సమాజ వర్గాన్ని ఉంటుంది. అందుకు వాళ్ళకు ఒకటి రంగా గారు
కాపు కులానికి అందరినీ తీసుకొచ్చి అప్పట్లోనే 10 లక్షల మంది కుటుంబాన్ని పెట్టి ఆయన అలా రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి ఇలా ఎగదోశాడు. 2 సినిమా ఏదైతే సినిమాలు నమ్ముకొని ఆ పార్టీ పుట్టి తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళు వచ్చి ఆయన వెన్నుపోటు పొడిచి ఇతను వచ్చి ఈ ఇంకొక పోటు పొడిచి ఇంకొకటి రెడీ అయ్యేదానికి వచ్చినారు కాబట్టి చిరంజీవి గారి మీద కాదు ఈ కులం మీద వాళ్లకు భయంకరమైన కోపం లేకుంటే పోయినారు కదా ఇదో చలనచిత్ర పరిశ్రమలో అంత ఆ తేజ ఈ తేజ ప్లస్ మళ్ళా వాళ్ళకి ఇంకొక మీద కొంటాడు. అదేంట్రా బాబు మీ వాళ్ళు రాజకీయంగా ఉంటే అతనికి ఎవరికో చిరంజీవి గారి మీద ఈ కాపు సమాజం మీద గ్లోబల్ స్టార్ అని పెట్టారేంట్రా పేరు ఆ రామ్ చరణ్ తేజకి. దీని మీద ఒక డిస్కషన్, గ్లోబల్ స్టార్ ఏంట్రా మీనింగ్ తెలుసారా మీకు? ఒరే బాబు మమ్మల్ని అంటావేంటిరా బాబు, సినిమాలకు సంబంధించి గ్లోబల్ స్టార్ ఏంట్రా? ఒకసారి మీరు అందరూ ఆలోచించిన ఆ పదం అర్థం ఏందో. అతని సినిమాలు అసలు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా అసలు ఎక్కడన్నా ఆడుతున్నాయా? మీరు ఊరుగా కలర్ ఫోటోలు పెట్టుకుని కలెక్షన్ రాసి గ్లోబల్ స్టార్ ఏంట్రా అన్నంత నీచంగా చూసే సామాజిక వర్గము వాళ్ళు ఇప్పుడు ఇతని ప్రాధాన్యతను ఏ రకంగా ఒప్పుకోరు, నమ్మరు. ఓకే.